ఎక్కడికి వెళ్తున్నారు? మనసేం బాలేదండి, అలా బయటికి వెళ్ళి 2 సోర్ల స్టీలు 2 సిగరెట్లు కొనుక్కుందామని వెళ్తున్నాం. ఓ, రిఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నారా? వెళ్ళండి. మీకు కూడా తెమ్మంటారా? నాకు సిగరెట్ అలవాట్లేదు ప్రసాద్. మేం చెప్పింది ఎగ్ పఫ్లు సమోసాల గురించి అండి. థ్యాంక్ యూ, బట్ నో, మీరు వెళ్ళండి. రెడ్డి గారు, మీరు ఇది గమనించారా? ఏంటి పూజ గారు, మీరు ఫస్ట్ టైం మాతో పాజిటివ్ గా మాట్లాడుతున్నారండి. వీఆర్ ఫ్యామిలీ అని జేసీ అంటే మీరు ఒప్పుకోలేదు కదా, సో మనమంతా ఫ్రెండ్స్ గా ఉండొచ్చు. ఓ, చాలా విలువైన మాట చెప్పారండి. మీలాగే మీ డెసిషన్ కూడా అందంగా ఉంది. మీరు కూడా చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. జేసీతో కూడా ఇలాగే మాట్లాడొచ్చు కదా. జేసీ అంటే అస్సలు మాకు కోపం లేదండి, జస్ట్ శాడిజం అంతే. అంతే. మనం ఎవరిని టార్గెట్ చేయకూడదు ప్రసాద్. మనకెందుకు వచ్చిన పెంట? టార్గెట్ ఆడియన్స్ కోసం టార్గెట్ చేస్తామండి, ఎవరిని ఉద్దేశించి కాదు. మనం సరదాగా ఒక మాట అంటాం, కానీ అందరూ అది పాజిటివ్ గా తీసుకోరు కదా. ఇక్కడ అవసరాల కోసం, ట్రిప్పుల కోసం, టిప్పుల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప పాజిటివ్లు నెగిటివ్లు ఫిలాంథ్రపిస్టులు లేరు ఎక్కడ. ఏదైతే ఏంటండి, పూజా గారు మనతో కలిసిపోయారు. ఆవిడది ఉన్నతమైన మనసు. అంటే ఆవిడ చిన్నప్పటి నుంచి కలగూర ఎక్కువ తినేవాళ్ళండి, అందుకే అందరితో కలుపుగోలుగా ఉంటున్నారు. మీరు ఒకవేళ అటు నుంచి అటే ఇంటికి వెళ్ళిపోతే నాకు ఒక మెసేజ్ పెట్టండి, నేను అప్డేట్ చేసుకుంటాను. అయ్యో, మీరు మరీ మొహమాట పెడుతున్నారండి. ఆఫీస్ అవర్స్ అయ్యాక ఇంటికి వెళ్తాం. ఓకే, సీ యూ, బాయ్. పూజ గారు, మీకు ఈ విషయం చెప్పొచ్చా? ప్రసాద్ గారు ఇంత సొల్లు విన్నారు, ఇంకో 2 మాటలు వినలేరా? మీ స్వెటర్ చాలా బాగుంది. 1+1 ఆఫర్ ఉన్నప్పుడు చెప్పండి, మేము కూడా సిగ్గు కొనుక్కుంటాం. లేకుండా. మ్యామ్, రెడ్డి గారిని చూసారా? ఇప్పుడు ఆయన గురించి మీకెందుకు? నా చెప్పులేసుకెళ్ళిపోయారు మ్యామ్. ఏం చెప్పులు వాడుతున్నాడండి వీడు? కప్పు నోట్లో కాలెట్టినట్టుంది. అంటే ఈ చెప్పులు మీవి కావా? కావు కావు అని కాకే చెప్తుందండి, మనమెంత? ఏం మనుషులండి బాబు మీరు? సార్, మీరు నా చెప్పులేసుకెళ్ళిపోయారు. ఇంకోసారి ఈ చెప్పులను ఎవరికి చెప్పుకో. అన్ని కుట్లు అల్లికలు ఉన్నాయంటారు అట్ల మీద. తెగిపోతే కుట్టుకొని వాడేసుకోవాలి, కానీ పారేసుకోకూడదు సార్. మధ్య తరగతి వాడిని. అవి చెప్పులు అనుకున్నావా, బొంత అనుకున్నావా? బోర్డు చెప్పుల కోసం బొక్కలో డిస్కషన్స్. అరుస్తారేంటి సార్? ఉట్టుకాలతో నడిచి ఇంటికి వెళ్ళాను. ఏ సోనియా చెప్పులు వేసుకెళ్ళపోయావా? ట్రై చేశాను, సరిపోలేదు సార్. అదండి, ట్రై అండ్ ట్రై అంటెల్ యూ డై అని అంటారు కానండి. అబ్బే, కొన్నిసార్లు ఎంత ట్రై చేసినా ట్రైలర్ దగ్గర ఆగిపోతుంటాయి. సర్లే, ఆడకు, కొత్త చెప్పులు కొనిస్తానులే. ఎప్పుడు ఇస్తారు? అది నీకు సాయంత్రం గుడికెళ్ళి వచ్చాక చెప్తాను. నాకు కొత్తవే కావాలి సార్. అవి నీకు కొత్తయ్యారా? సార్, రేయ్, ఇస్తారని చెప్పారుగా, ఎందుకు దొబ్బుతున్నావు? ఏంటి సార్ కోపడుతున్నారు? మాకు రాదా చేత కదా? పోనీలా అని ఊరుకుంటుంటే. అరుస్తున్నాడండి వీడు. నువ్వు ఇలానే సొల్లు చెప్పుకుంటూ ఆఫీస్ టైం వేస్ట్ చేయి. జేసీ, ఎప్పుడు వర్కేనా? అప్పుడప్పుడు ఇలాంటి డిస్కషన్స్ కూడా ఉండాలి. డిస్కషన్సే ఉన్నాయి, వర్క్ ఎక్కడుంది? గుడ్ మార్నింగ్ ప్రసాద్. గుడ్ మార్నింగ్ పూజ. రెడ్డి గారు, పూజ గుడ్ మార్నింగ్ చెప్తుంటే నా గుండె ఫాస్ట్ కొట్టేసుకుంటుందండి. మొన్న మా ఫ్రెండ్కి ఇలాగే కార్డియాక్ అరెస్ట్ అయింది. నార్మే, అపసకన పక్షి. పక్షి కాదండి, గెద్ద. ఏంటి ప్రసాద్, ఈరోజు చాలా ఎనర్జెటిక్గా ఉన్నావు? మిమ్మల్ని చూస్తుంటే పెరాలసిస్ వచ్చిన పేషెంట్ కూడా పీటీ వసలా పరిగెడతారండి. మీరు మరీ పొగిడేస్తున్నారు. ఆ అందానికి ఆ ఫేస్ కట్కి ఎంత పొగిడినా తక్కువే అండి. మరే కామాతురాణం ప్రసాదం రెడ్డి గారు. ఇందాక నుంచి కుళ్ళు కంపు వస్తుంటే మీరు పొద్దున్న స్నానం చేసి రాలేదనుకున్నానండి. జేసీ కడుపు మంట ఇదంతా. ఓకే ప్రసాద్ అండ్ రెడ్డి గారు, లంచ్లో కలుద్దాం. పూజ, యు ఆర్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ ప్రసాద్. నేను పూజ చాలాసార్లు, మాకు ఇంకెవరు వద్దు. మే ఐ కమ్ ఇన్? రెడ్డి గారు, నోట్లో నీళ్ళేసి పొక్కలేస్తున్నారా? లేదే సార్, మా హనీమూన్కి మా ఊరే వెళ్ళిపోతాం సార్. అసలే అందరూ వలసలు వెళ్ళిపోయి ఊరు ఖాళీ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ అచ్చడా ముచ్చడా తీర్చుకోవచ్చు. మే ఐ కమ్ ఇన్? రెడ్డి గారు, మోకాల మీద తన్నేసానంటే వీల్ చైర్లో వెరైటీగా కనిపిస్తారు. పూజ, నువ్వు నేను. హ్యాపీ దీపావళి సార్. దానికి ఇంకా టైం ఉంది కదా సార్? మీకు కొంచెం ముందే వచ్చింది. ఏం కదా, మంచిగున్నావా? ఎట్లా నడుస్తుంది దందా? ద డెవిల్ ఈస్ బ్యాక్. పెన్ను 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 పల్టీ పల్టీ పల్టీ. పెన్ను 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 పల్టీ 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 పల్టీ.
సార్ మీరు అలా బాధపడుతుంటే మేము చూడలేకపోతున్నాం సార్. వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పి చూశాను, వినలేదు. శాడిస్టులు సార్ వాళ్ళు. మిమ్మల్ని బాధపడొద్దు అని చెప్పగలను, కానీ గుడ్డు పెట్టే కోడి నొప్పి నాకు తెలియదు కదా సార్. ఇప్పుడు గుడ్ల గురించి ఎందుకు? ఇక్కడ పాయింట్ గుడ్డు గురించి కాదు, గుడ్ బిహేవియర్ గురించి. జేసీ, మనశ్శాంతి కోసం కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళిరా. అప్పుడు ఈ కంపెనీని నమ్మేస్తారు. అసలు వాళ్ళని ఎందుకు అంతలా భరిస్తున్నావు? వాళ్ళకి లవ్ ఫెయిల్యూర్ నా వల్లే అయింది, అది మనసులో పెట్టుకున్నారు. అయితే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. వాళ్ళిద్దరిని టర్మినేట్ చేసేయచ్చు కదా, మనకి ఇంక ఎంప్లాయీసే దొరకరా? ఒకరోజు మందేసిన మొత్తంలో నాతో అగ్రిమెంట్ చేసుకున్నారు. వాళ్ళిద్దరిని తీసేస్తే ఈ కంపెనీలో సగం వాటా ఇవ్వాలని. పైగా ప్రసాద్ గారి దగ్గర నా తల వెంట్రుకలు ఫోటోలు ఉన్నాయి. చేతపడి చేస్తాను బెదిరిస్తున్నాడు. నేను స్నానం చేసినప్పుడు దొంగతనంగా వీడియో తీశారు, నెట్లో పెట్టేస్తారేమని భయం వేస్తుంది. పర్లేదు సార్, ఏఐ క్రియేషన్ అని చెప్దాం. నమ్మరు. బ్రతిమలాడదాం సార్. ప్లీజ్ ఆ వీడియో టాపిక్ కాసేపు ఆపుతారా? అసలు వాళ్ళిద్దరూ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? గుడ్ మార్నింగ్ జేసీ. చెవులు దుబ్బయ్యా, రెడ్డి గారు గుడ్ మార్నింగ్ చెప్పారు కదా. ఆయన మీ మాటలకు కృంగిపోతున్నారు. అలాంటి పెద్ద మనిషితో మాట్లాడినప్పుడు చూసుకోవాలి కదా. ఈడు రాగానే దీపారాధన చేసి అర్చన మొదలెట్టాడండి. తలకాయ మీద కొబ్బరికాయ కొట్టి పొట్టలో అగరత్తులు గుచ్చాయి. సిచ్యువేషన్ తెలుసుకొని మాట్లాడండి. అబ్బా, నీలాగా సిచ్యువేషన్ బట్టి షిఫ్ట్ అయ్యే అలవాట్లు మాకు లేవమ్మా షిఫ్టర్. ప్రసాద్ గారు, ఆ. అదొక ఆర్ట్ అండి. కళాకారులను తిట్టకండి. ఏంటో మీరిద్దరు ఆఫీస్కి వస్తే తుఫాన్ వచ్చే ముందు చెత్త గాలికి ఎగిరినట్టుంటుంది. అది తన్మయత్వం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. పర్మిషన్ గ్రాంటెడ్. మీరు ఈ కంపెనీకి లాయల్గా ఉండాలి, అందరినీ రెస్పెక్ట్ చేయాలి, ఆన్ టైం ఆఫీస్లో ఉంటామని అగ్రిమెంట్ చేయాలి. ఏంటి రూల్స్ అంటే ఇవే? రూలింగ్ పార్టీలో కూడా ఇన్ని రూల్స్ లేవు కదండి. సరే, సంతకం ఎక్కడ పెట్టాలి? వేలి ముద్ర పెట్టాలి. వేలు ముద్ర? ఇంత చదువుకుంది వేలు ముద్ర పెట్టడానికా? జేసీ ఆఫీస్లో పెన్నులు బ్యాన్ చేశారు. ఎందుకు? కళ్ళు మూసినా తెరిచినా ఆయనకు అదే గుర్తొస్తుంది. పెన్ను 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 పెన్ను. జేసీ, నువ్వు పెన్నుల గురించి ఆలోచిస్తున్నావు, పల్టీల గురించి మర్చిపోయావు. పల్టీ పల్టీ. అరే ప్లీజ్ రా, నాకు ఇంకా ఓపిక చచ్చిపోయింది. వెళ్ళిపోయిన వాళ్ళతో మనం కూడా వెళ్ళిపోలేం కదా జేసీ. ఏం మాట్లాడుతున్నావు ప్రసాద్? మీరు నన్ను, నేను మిమ్మల్ని కమెంట్ చేస్తే ఏం యూజ్ ఉండదు. అదే అందరం కలిసి పనిచేస్తే ఒక మంచి రిజల్ట్ వస్తుంది. వీఆర్ లైక్ ఏ ఫ్యామిలీ రా. మొన్న నీ బర్త్డే పార్టీలో ఆ రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని చూసాను జేసీ. తను నా కజిన్. ఓ, తను నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. తనతో నీకు పెళ్ళేంట్రా? ఏ అమ్మాయికి మేనరికం సంబంధం ఇష్టం ఉండదా? తనకి నీకు మ్యానరికం ఏంట్రా? అంటే మనం అంతా ఫ్యామిలీ అన్నావు కదా. రీజనబుల్ చేసి సంబంధం చేసేసే. రెడ్డి గారు, ప్రాబ్లమ్స్ వినమా ప్రాబ్లం ఇరుక్కు, బొక్కలు వినమ్మా బొక్కలు ఇరుక్కు. నా జీవితాంతం ఎందులో దాంట్లో ఇరుక్కుపోవడమేనా? విరాజ్తో ఇరుక్కు. అది జపాన్ ప్లేస్, నువ్వు కూర్చున్నావేంటి అక్కడ? నా ఇష్టం వచ్చిన చోట నేను కూర్చుంటాను, నీకెందుకు? ప్రసాద్ గారు, అయినా మీకు అన్నీ ఎందుకండి? ఎవరెక్కడ కూర్చుంటాయి? పెద్ద ల్యాండ్ లార్డ్ లాగా. నమస్తే అండి, నా పేరు సాయి. ఓ నమస్తే. ఈడొకడు పెట్రోల్ బంక్ ముందు పాంప్లెట్లు పంచేవాడిలాగా వచ్చిపోయే వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటాడు. ప్రసాద్ గారు, ఇదంతా జేసీ గడి ప్లానేనండి. నాకు అదే అనిపిస్తుందండి. రెడ్డి గారు, నాకెందుకో పూజయ్య నాకు సరైన జోడి అనిపిస్తుందండి. అనిపిస్తుందా? ఆ? అదే లవ్ అంటే. పూజ, ఆ పేరు అంత ముద్దుగా ఉంటుంది సార్. లాస్యం పుట్టినవోరు, లావణ్యం పెట్టని పేరు లలనవో. విరాజిత పేరు కూడా బాగుంటుంది, అప్పట్లో నీకు తెలియలేదు. ఏదో పెద్ద పర్వతం పేరులాగా. ఆరావళి పర్వతాలు కూడా మంచి పేరే. మరి విరాజిత ఏదో డైలీ సీరియల్ అంత ఉంది. పూజ మన ఎపిసోడ్ లాగే షార్ట్ గా ఉంది. మా అమ్మ నాన్న ప్రేమతో పెట్టిన పేరు అది. ప్రసాద్ గారు, ఈవిడి చేతికి ఏది దొరికితే అదే మారణాయుధం అండి. కొంచెం సేఫ్గా ఉండండి. ఎవరి గురించారో నెగిటివ్ మాట్లాడినప్పుడు పక్కెళ్ళాలండి. ముఖం మీద మాట్లాడితే మూతి మీద కొట్టేస్తారు. ఇంకోసారి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసామని చేసి చెప్తాను. ఏ దిక్కుని చోటు చెప్పుకోపా. ప్రసాద్ గారు, నాకెందుకో ఇప్పుడు మీకు పీస్ ఆఫ్ మైండ్ కావాలనిపిస్తుందండి. వెళ్ళి పూజతో మాట్లాడండి. మీరు అప్పుడప్పుడు ఫిలాసఫర్ అనుకున్నానండి, సమ్ టైమ్స్ బ్రోకర్ కూడా. దగ్గరుండి బాగానే కలుపుతున్నారండి.
దూరమైన వాళ్ళ కోసం దగ్గర వాళ్ళని దూరం చేసుకోలేం కదండి. ఎవరు దగ్గర అయ్యారు, ఎవరు దూరం అయ్యారు? నీకెందుకురా ఇవాళ జపాన్ రాలేదేంటి? లీవ్ అంటండి. మరి నువ్వెందుకు వచ్చావు? చెప్పుల కోసం వచ్చానండి. చూసారా మేడం ఎంత ఓవర్ యాక్షన్ చేసుకుంటూ వస్తున్నాడో? ఏమండే కాయ పండే? పుచ్చు. ఆల్మోస్ట్ ఫ్లాట్. ఎలాగా? కాగల కార్యం గంధర్వులే నిర్వర్తించారు. అంటే మీరేం చేయలేదా? రైమింగ్ బాగుందని అన్నాను రెడ్డి గారు. నువ్వు ఇక్కడికి అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయడానికి వచ్చావా, వర్క్ చేయడానికి వచ్చావా? నీకు అడిగే రైట్ లేదు యువరాజిత. నాకు చేసి అన్ని పవర్స్ ఇచ్చాడు ప్రసాద్. ఆడే అరగంటకు ఒకసారి గ్లూకోజ్ తాగుతాడు. ఆడి పెద్ద పవర్ హౌస్ అని ఫీలింగ్. పవర్ హౌస్. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నీకు సుత్తుంటే మేకులు కొట్టుకో, సుత్తులకి కత్తులకి భయపడను నేను. ఏంటి ఏదో అంటున్నావు కదా? Wait, నన్ను కొట్టాలంటే చెప్పు. ముందు రెడ్డి గారిని దాటి రావాలి. ప్రసాద్ గారు సుత్తి సైజ్ చూసి మాట్లాడండి. కాంప్రమైజ్ సెకలు పడుతున్నావేంట్రా? ప్లీజ్ కాంప్రమైజ్. కళామందిర్ చీర కట్టుకుని కొట్టడానికి వచ్చేకూడదండి. కూర్చోండి కూర్చోండి ప్లీజ్. ఆ బయటి కూర్చోండి ప్లీజ్. కూర్చోండి ప్లీజ్. సిట్ డౌన్. నా ప్రేమ కథకు ఇదే కదా వెళ్ళను. టార్గేరియన్స్ గొప్ప ప్రేమికులని వింటర్ఫెల్ వాళ్ళు చెప్పగా విన్నాను. కానీ బెరాతియంలో కఠినమైన నిబంధనలు ఉంటాయి. అక్కడ మాలాంటి ప్రేమలు నిషిద్ధం. ఓ, ఇంతకీ వింటర్ఫెల్ మహారాణి ఈరోజు విందుకు వస్తున్నారా? తను నా కోసమే వస్తుంది. ఓ, అలా అయితే మీరు చాలా అదృష్టవంతులు. అవును. ఈ రోజు విందులో చాలా రకాల వంటలు పసందు చేయబోతున్నాయి. ఇది చాలా ఆనందపడాల్సిన విషయం. అవును. నేను తోటకూర తీసుకొచ్చాను. విరాజిత, అన్నంలో కూర కలుపుకొని తినాలి. ఆనందయ్య పసర మందు కాదు. ఓహో, వింటర్ఫెల్ మహారాణి వేయించేస్తున్నారు. ఓ, స్వాగతం సుస్వాగతం. థు. ఏం చేస్తున్నారు? మీకోసం వెయిట్ చేస్తున్నా మేడం. కూర్చోండి కూర్చోండి ప్లీజ్. ప్రసాద్ గారు ఇంతకుముందు సర్వీస్ సెంటర్లో పనిచేశారా? అక్కడ అలవాట్లన్నీ ఇక్కడ ఓకే. అప్లై. ఏంటి స్పెషల్? ఎగరేస్ అండి. 1 minute ప్లీజ్. యా. ఓ, ప్రేమికుల మధ్యన పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ ఉండకూడదు కదా? ఏమంటారు విరచిత? ఓ, వాడు వెళ్ళిపోతుంది. సాయి, మన వాడు వెళ్ళిపోతుంది. ఒరే బొక్క, నీకేరా? మనం వెంటనే బయలుదేరాలి. ఓ, నేను కూడా షిప్ ఎప్పుడూ ఎక్కలేదు. వస్తున్నాము, ఆపండి. పూజ మేడం, నేను మీకు తినిపిస్తాను. ప్రసాద్, ఐ కెన్ ఈట్ మై సెల్ఫ్. నో, మళ్ళీ మీరు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. పైగా చేతులకు అందిపోతాయి. అంటే వేడిగా ఉంటుంది. ఎగ్ రైస్ మీరు తినాలి. అయ్యో, సారీ. ఎగ్ రైస్. ఓ, సారీ. అయ్యో, నేను చూసుకోలేదు. ఇంకోటి. ఇంక చాలు ప్రసాద్. ఒక్క ముద్ద పూజ. ఒకే ఒక ముద్ద తినండి. ఇంక చాలు ప్రసాద్. డైట్ లో ఉన్న రైస్ తినకూడదు. ఓకే అండి. ఓకే. మొత్తం తినేసింది డైట్లో ఉందా?